నో థ్యాంక్స్. వాట్ లైఫ్ ఇస్ దిస్? పొద్దున్న లేచిన దగ్గర నుంచి అబద్ధాలు, మోసాలు, మాయలు, నటన. వాట్ అబ్బాస్ సార్? బతుకులో ఏదో భయం, ఆందోళన, ఇవన్నీ కలిసి మన ఆయుష్ను తగ్గించేస్తున్నాయి. దీనికి ఒక్కటే మందు, క్రమశిక్షణ, డిసిప్లిన్. అది ఉంది కాబట్టి ఆయన 100 ఏళ్ళు బ్రతికారు. 100 ఫ్రూట్ఫుల్ ఇయర్స్. ఎవరు? మొరార్జీ, ఏ గ్రేట్ మ్యాన్. 99 అయినా ఇప్పుడు అలాంటి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ అవ్వట్లేదు సార్. ఇప్పుడంతా టకాటక్ చకాచక్. నో బాస్, మీ ఇద్దరు లేరు, మీలో ఎంత నిజాయితీ ఉంది? తాతగారు, నేను చెప్పేది అబద్ధం అంటున్నారు. ఆ బుల్లెట్ డబ్బా ఒకసారి చూపించరు? మా చిన్న పిల్లల విషయం, లీవ్ us alone. సీను అబద్ధం చెప్పాడు. ఎవరు చెప్పారా? కమ్ ఆన్ లుక్ హియర్. దొంగలు పట్టుకున్నప్పుడు 303 బుల్లెట్. 303 చెప్తే అబద్ధమే. 0.32. నిజాయితీ, నిజాయితీ స్టమక్ మజిల్ లాంటిది. ఎక్సర్సైజ్ చేసి అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే అప్పుడప్పుడు టెంప్టేషన్స్ ఉంటుంటాయి. జస్ట్ లైక్ మన సుమి చేసిన ఊరగాయలాగా. సార్, మీకు ఫోన్ వచ్చిందండి. నెంబర్ తీసుకుని తిరిగి ఫోన్ చేస్తారని చెప్పనా? నేను ఐ విల్ అటెండ్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ. శ్రీనివాసియా? అలాగే. ఎస్. ఓకే ఓకే ఓకే. అయ్యో సుమి, చూడు. అదేమిటండి అప్పుడే చేతులు కడిగేసుకుంటున్నారు? ఎమర్జెన్సీ. అరే, మీరు కానివ్వండి అయ్యా, హాయిగా పీకల దాకా భోంచేయండి. రేపటి నుంచి మీకు ఆకలేసిన అన్నం మెతుకు ముట్టుకోవడానికి కూడా టైం ఉండదు. మినిస్టర్ గారు వస్తున్నారుగా మన పీకల మీదకి 2 రోజుల ముందరగానే. బై ది వే, మే 6 కాదు, మే 4. ఈ ఉద్యోగం వదిలే ఎక్కడికైనా పారిపోదాం. నేను కూడా పనిచేస్తాను. కాయ కష్టం చేసుకునైనా బతుకుదాం, లేకపోతే అడుక్కు తిందాం. ఈ తినగండం 100 లాష్ ఎందుకు రానని వాళ్ళకి చెప్పి. సావిత్రి, ఈ పని నాకు మాత్రం ఇష్టం అనుకుంటున్నావా? ఇల్లు వద్దు, పొలం వద్దు, ఏ డబ్బు వద్దు. నువ్వు నేను ఇద్దరం కలిసి ఉంటే చాలు, ఇంకేమీ వద్దు. ఇవన్నీ అమ్మేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఎక్కడికి? ఎడవకు. పులితోక పట్టుకున్నాక వదలడానికి వీల్లేదు. వదిలితే మీద పడుతుంది. ఇంకా ప్రాక్టీస్ కావాలి. టైం లేదు. మంత్రి గారు 2 రోజుల ముందు వస్తున్నాడు. ప్రాక్టీస్ సరిపోదు. ఒకటి పేలకపోయినా ఇంకోటి గురి తప్పినా. నీ గురి తప్పదు. నీ మీద మాకు గురుంది. మళ్ళీ ఇన్నేళ్ల కదా. కమాండర్ నువ్వే కావాలన్నారు. కమాండర్ని చూడొచ్చా? మాట్లాడాలి. పని అయ్యాక చూద్దు గాని. డబ్బు గురించేనా? డబ్బే కాదు, నీ ఫ్యామిలీ గురించా? నీకేదన్నా అయితే నీ కుటుంబాన్ని మేం చూసుకుంటాం. గిరిగాడిని స్కూల్లోనూ కాలేజీలోనూ చదివిస్తాం. సావిత్రికి ఏ లోటు రానివ్వం. అది కాదు. నువ్వు మా సిద్ధాంతాలు నమ్మకపోయినా మా మాట నమ్మి మాకింత సాయం చేశావు. నిన్ను వదిలేస్తావా? ఈ ఒక్క పని సరిగ్గా చేసేసావంటే నిన్ను మళ్ళీ ఇప్పుడప్పుడే ఇబ్బంది పెట్టాం. పొడి దగ్గొస్తుంది, కఫం తెగటం లేదు, ఒకటే ఆయాసం. ఈ బాధలన్నీ శాశ్వతంగా తగ్గటానికి ఏదైనా ఇంగ్లీష్ మందుందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవచ్చు కదా. డాక్టర్కి నీకు ఇద్దరికి ఇవ్వటానికి నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంటుంది? ఇంతకీ మందు ఇస్తావా లేదా? ఇస్తానండు. మినిస్టర్ గారి ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టి డీసీ ఆదినారాయణ ఇచ్చిన ఐడియా కాస్త డ్రామాటిక్ అయినా దాని ప్రకారం చేయడం మంచిది. మనం ఏవేవో ఊహించుకుని అనవసరంగా కంగారు పడుతున్నామేమో. సార్,
ఎస్, ఎయిర్పోర్ట్ దగ్గర కాదు, గెస్ట్ హౌస్ దగ్గర కాదు, దారిలో మినిస్టర్ని చంపుదామని ప్లాన్ చేయడం, ఎప్పుడూ లేని వాళ్ళ గురించి మనకి ఇంత ప్రెసైజ్గా ఇన్ఫర్మేషన్ రావడం నమ్మలేకపోతున్నా సార్. నమ్మకపోయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనకి ఈ ఖబర్ ఎక్కడి నుంచి వచ్చింది సాబ్? పైనుంచి. అసలు ఈ ప్రోగ్రాంలో మార్పు గురించి పార్టీ వాళ్ళకి కానీ కింది అధికారులకు కానీ తెలియకూడదు. మన మధ్యనే ఉండాలి. లాస్ట్ మినిట్ చేంజ్లా చెయ్యాలి. మంత్రి గారిని మనం ఎయిర్పోర్ట్ నుంచి ఈ హైవే మీదుగా ఇక్కడ దాకా తీసుకొస్తాం. ఇక్కడి నుంచి ఇలా తిప్పి ఈ 20 కిలోమీటర్లు ఈ తార్ రోడ్ రిజర్వ్ ఫారెస్ట్ గుండా ఇలా వస్తే గెస్ట్ హౌస్ వెనకాల 2 కిలోమీటర్ల దగ్గరికి వస్తాం. అంటే మొత్తం మనకి 15 కిలోమీటర్లు ఎక్కువైనా కూడా ఈ దారే క్షేమం. ఒపీనియన్స్? ఇది కొత్త రోడ్డు. మనం ఇక్కడ కొడతాం దెబ్బ, తిరుగుండదు. ఇదంతా అడవి. మన వాళ్ళిద్దరూ కృష్ణని కాసుకుంటారు. మాలా సురేందర్ కారులో వెయిట్ చేస్తుంటారు. వాళ్ళిద్దరూ లవ్ బర్డ్స్, రంకు పిట్టలు కదా మాలా. అడవిలో ఎక్కడి నుంచి మాటు వేయాలో రేపు మనం నిర్ణయిద్దాం. కృష్ణ పవన్ వెళ్ళొస్తే చాలు, అందరం అక్కర్లేదు. ఇంకేమైనా అడగాల? ఇంకా ప్రాక్టీస్ సరిపోలేదు. నీ గురి మీద మాకు నమ్మకం ఉంది, నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఎలా? హోమ్ మినిస్టర్ 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 హోమ్ మినిస్టర్. అబ్బాస్, మిగతా కార్లన్నీ డైవర్ట్ చేయి. జాగ్రత్త. ఓవర్. రోజర్ అండ్ స్టాండింగ్ బై. బ్రేక్ అయ్యి. R1 calling R3. R1 calling R3. Over. R3 to R1, come in. Over. దారి మళ్ళించారు సార్. ఓవర్. Roger, all clear here. Standing by. Over. సార్, ఈ స్పాట్ కాదు సార్, ఆ స్పాట్ 4వ బెండ్ దాటి 1 కిలోమీటర్ వెళ్ళాలి. అదే కదా సార్ మీరు 7-4 గుర్తు పెట్టుకోమన్నారు. ఇది 7-3 సార్. వీడు తెలుసా నీకు? ఫ్రెండా? గ్రూపులో ఒకడా? ఎన్నిసార్లు చూసావు? చాలాసార్లు చూసావు కదా. ఇదిగో, నీకు చాలా బాగా తెలుసు అని నాకు తెలుసు. అన్నీ తెలిసి నన్ను ఎందుకు అడుగుతారు? అతను చెప్తాడు, నేను చేస్తాను.
మీరు ఏదైనా అడగాలనుకుంటే ఈ భద్రా గారిని అడగండి.